నమస్తే. సంక్రాంతి పండుగలో 3వ రోజు కనుమ. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, కృతజ్ఞతను చాటుకునే ఒక సంప్రదాయం. మనకు తోడుగా నిలిచే మూగ జీవాలకు, అలాగే మనల్ని పోషించే ప్రకృతికి తల వంచి మొక్కుతాం. అలాగే మన పితృదేవతలకి, మన అభివృద్ధికి సహకరించిన గురువులకి, మిత్రులకి కృతజ్ఞతాభావం తెలపడం. యోగశాస్త్రం కూడా ఇదే చెప్తుంది. ఏ మనిషి అయితే కృతజ్ఞతతో, గ్రాటిట్యూడ్తో ఉంటాడో వాళ్ళకే సరైన క్లారిటీ దొరుకుతుంది అని. చిన్నప్పటి నుంచి నాకు దిశానిర్దేశం చేసేవారు తక్కువ అని అనుకునేదాన్ని. కానీ ఈరోజు ప్రతి సిచ్యువేషన్ కూడా ఒక లెసన్. ఎందరో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్. ఇప్పుడు 1,00,000 మంది పిల్లలకు ఫోకస్ మరియు ఇంట్యూషన్ నేర్పించాలనే సంకల్పం తీసుకున్నానంటే దానికి కారణం నా గతం పట్ల, నన్ను ఇక్కడి వరకు నడిపించిన గురువుల పట్ల ఉన్న కృతజ్ఞతే. పిల్లల్లో ఫోకస్ పెరగాలంటే ముందు వారిలో థ్యాంక్స్ చెప్పే గుణం ఉండాలి. అప్పుడే వారి ఎమోషనల్ బ్యాలెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ కనుమ సాక్షిగా నన్ను ఇంతటి దానం చేసిన నా ఊరికి, నా గురువులకి, అలాగే నా సంస్కృతికి, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నాకు హెల్ప్ చేసిన వారందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.